వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. బీజేపీ ఖమ్మం అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎల్ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎన్ఎస్పీ క్యాంప్ జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించి 150 మంది వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు విచ్చేశారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే మునుముందు జీవితంలో అత్యంత పదవులను అధిరోహించాలని భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రప్రదీప్, మంద సరస్వతి, కోటేశ్వరరావు, నీలిమ, రమేష్, హుసేన్, రాము, నాగేశ్వరరావు, ఫణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ జాతీయ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ ఈ జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కుమిలి శ్రీనివాస్ గారు అర్బన్ టౌన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో, అలాగే రుద్రప్రదీప్ గారు, మిగతా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వృద్ధులకి ఒకరోజు అన్నదానం, అలాగే వారితో కలిసి ఉండటం అన్నది ఒక చిరస్మరణీయమైన అనుభూతి. ఎందుకంటే మన అమ్మా నాన్నల్ని చూస్తున్నట్టే ఉంది వాళ్ళకి భోజనం పెడతా ఉంటే. ఇంత మంచి కార్యక్రమం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదినం రోజు జరుపుకోవటం నిజంగా చాలా అదృష్టం. ఈ పెద్దలు వీళ్ళందరూ ఆశీస్సులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి ఉండాలి. వారి ఆరోగ్యం కానీ, అలాగే ఇంకా ఉన్నత పదవులు వారు అధిరోహించాలి. వారికి వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వారి ఆశీస్సులు మాలాంటి కార్యకర్తల మీద ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు కుమిలి శ్రీనివాసరావు, బీజేపీ అర్బన్ టౌన్ అధ్యక్షుడు. ఈరోజు మా అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు. పెద్దలు, బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక సహా ఇన్ఛార్జు, ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మరి ఈ తల్లులందరూ, వృద్ధులందరూ మధ్య చేసుకోవటం నిజంగా మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఈ కార్యక్రమానికి గోంగూర వెంకటేశ్వర్లు గారు పెద్దలు రావటం, రుద్రప్రదీప్ గారు బీజేపీ నాయకులు రావటం మరి చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. మరి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. మరి నారాయణపురం అనే ఒక చిన్న గ్రామం నుంచి మరి వారు నారాయణపురంలో చదువుకొని అక్కడి నుంచి ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు ఒక జాతీయ స్థాయి వరకు అన్ని పదవులు ఆయన ఈరోజు అలంకరించారు. ఆయన ఏ పదవిని అలంకరించినా కానీ ఆ పదవికి వన్నె తెంచినట్టుగానే ఉంటారు. మరి సుధాకర్ రెడ్డి గారు ఆజానుబాహురు, చాలా మంచివారు. ఖమ్మం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఖమ్మం జిల్లా ప్రజలు అభిమానాలు మరి చూరుగున్న వ్యక్తి ఆయన. కనుక సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు వేసినటువంటి బాటలో నేను కూడా మరి దేశానికి ఎంతో చేయాలి అన్న ఉద్దేశంతో సుధాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం మరి వారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తమిళనాడు, కర్ణాటక ఇన్ఛార్జీలైనటువంటి పెద్దలు గౌరవనీయులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఖమ్మం నగరంలో అనేక చోట్ల వారి జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ జీవన సంధ్య సంబంధించినటువంటి వృద్ధుల ఆశ్రమంలో కుమిలి శ్రీనివాసరావు గారు, అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు గారు హాజరవటం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కుమిలి శ్రీనివాస్ గారిని కోరుకుంటూ, మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రావాలని, వారికి రావడం వల్ల అనేక మంది ప్రజలకి
పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.